సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలకు విలువనివ్వాలని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ శ్రేణులు అధిష్టానాన్ని కోరాయి. గెలవాల్సిన స్థానంలో ఓడిపోయామన్న బీఆర్ఎస్ కార్యకర్తలు భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన అనంతరం భారత రాష్ట్ర సమితి సమీక్ష నిర్వహించింది. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో తెలంగాణ భవన్లో సమావేశమై ఉప ఎన్నికలో ఓటమి విషయంపై చర్చించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, అభ్యర్థి మాగంటి సునీత, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలుగా పనిచేసిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నిక జరిగిన తీరు, ఓటమికి కారణాలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలు తెలిపారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసిందని, క్షేత్రస్థాయిలో పనిచేసినా తమను బెదిరించారని జూబ్లీహిల్స్ శ్రేణులు తెలిపాయి. మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత తమను నడిపించే బలమైన నాయకుడు లేరని పేర్కొన్నారు. ఎన్నిక వ్యూహం, ప్రచారంలో స్థానిక నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని తెలిపారు. కొంతమంది పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేశారని, అటువంటి వారిని గుర్తించి పూర్తిగా పక్కకు పెట్టారని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పథకాల్ని ప్రజలకు గుర్తు చేస్తూ పోవాలని, కేవలం ఎన్నికల సమయంలోనే అంటే కుదరదని అభిప్రాయపడ్డారు. అధినేత కేసీఆర్ అలసిపోలేదని, రాష్ట్రాన్ని మళ్లీ నడిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, వాటన్నింటినీ తొలగించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పార్టీ శ్రేణులతో తరచూ సమావేశం కావాలని, అవసరమైన శిక్షణ ఇవ్వాలని కోరారు. అందరూ బాగా కష్టపడినందుకే ఉప ఎన్నికలో అన్ని ఓట్లు వచ్చాయన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇక నుంచి ఎవరికీ భయపడకుండా పోరాడతామని తెలిపారు. మన పోరాటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయికొచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్ రెడ్డి కుర్చీ కదిలిపోతుందన్న భయంతో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచారన్నారు. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తుఫాను వస్తుందని, అప్పుడు ఎవ్వరూ మిగలరని తలసాని అన్నారు. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారో రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్, తెలుగుదేశం ఒకవైపు ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా పోరాటం చేసిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఇతర ఎన్నికలకు సిద్ధంగా ఉందామని, అందరం కలిసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. రాయించుకున్నా, వేయించుకున్నా, కొనుక్కున్న ఓట్లతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చెయ్యాలి అనుకునేవారు ఇప్పట్నుంచే పనిచేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా పూర్తి అండగా ఉంటామని, ఎటువంటి సమస్య వచ్చినా తెలంగాణ భవన్కు రావొచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని, ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బూత్ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని, జూబ్లీహిల్స్పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.